హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం హిందీలో వచ్చిన ఆర్టికల్స్ని తెలుగులో అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యుఎస్ సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ ట్రంప్ టారిఫ్. మీరు టైటిల్ చూడగానే ఇక్కడ ఉన్న కీవర్డ్స్ ఏంటంటే ట్రంప్ టారిఫ్స్, ఇక్కడ వచ్చే సుప్రీం కోర్ట్. ఏ సుప్రీం కోర్ట్ చెప్తుంది అంటే యుఎస్ సుప్రీం కోర్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే టారిఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో టారిఫ్ అనే వర్డ్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఏ కంట్రీ అయినా సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. రిసోర్సెస్ అయినా సరే, టెక్నాలజీ అయినా సరే, ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అలా డిపెండ్ అవుతున్నప్పుడు మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకుంటాము అండ్ మన కంట్రీ నుంచి బయటికి ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. ఓకే, అండ్ ఈ ఇంపోర్ట్స్ మీద అండ్ ఎక్స్పోర్ట్స్ మీద మనం కొన్నిసార్లు ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తాము. వాటిని టారిఫ్స్ అంటారు. టారిఫ్స్ అంటే ఏం లేదు, ట్యాక్సెస్ మనం ఇంపోర్ట్స్ మీద అలాగే ఎక్స్పోర్ట్స్ మీద ఇంపోజ్ చేసే వాటిని టారిఫ్స్ అని అంటారు. సో ఇప్పుడు యుఎస్ విషయానికి వస్తే యుఎస్ నుంచి మనం ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాము, అలాగే యుఎస్కి కూడా మనం ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాం కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ చూసుకున్నట్లయితే, ట్రేడ్ వాల్యూ చూసుకున్నట్లయితే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము కంపేర్ టు ఇంపోర్ట్స్ అన్నమాట. సో ఇక్కడ యుఎస్ ట్రేడ్లో ఇండియా ట్రేడ్ సర్ప్లస్ అనేది ఎంజాయ్ చేస్తుంది అనమాట. ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ డెఫిసిట్ అనే రెండు వర్డ్స్ మీరు చూస్తారనమాట. సో ఈ రెండు వర్డ్స్ ఏం లేదండి, ఇంపోర్ట్స్ ఎక్కువ కంపేర్ టు దట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది అనమాట. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఇంపోర్ట్స్ కంటే అన్నప్పుడు ట్రేడ్ సర్ప్లస్ అవుతుంది. సో మనం ఇండియా యుఎస్తో ట్రేడ్ చూసుకున్నట్లయితే ఇండియా ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తుంది అండ్ యుఎస్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్ ఫేస్ చేస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అయిన తర్వాత ఏ కంట్రీస్తో అయితే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ కంట్రీస్తో ట్రేడ్ బ్యాలెన్స్ చేయడానికి టారిఫ్స్ని తీసుకొచ్చారు ట్రంప్. ఓకే, అది ఫస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి యుఎస్కి మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం కదా. సో ఆ గూడ్స్ యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది, యుఎస్లో ఇండియన్ గూడ్స్కి డిమాండ్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా చేతిలో పెన్ ఉంది. ఈ పెన్ ఇండియా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఇదే పెన్ యుఎస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సపోజ్ ఈ పెన్ ఇండియా నుంచి యుఎస్కి వెళ్తుంది, ఇక్కడ వైట్ డాట్స్ అన్ని ఇండియన్ పెన్స్ అనుకోండి. సో ఇండియన్ పెన్స్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్కి ఒక పెన్ అనుకోండి. ఓకే, యుఎస్ కూడా పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, రెడ్ కలర్ పెన్స్. సో ఇవి కూడా సేమ్ క్వాలిటీ అంతే, కానీ ఇవి 10 రూపీస్కి ఒకటి యుఎస్ వాళ్ళు అమ్ముతున్నారు అనుకోండి. ఓకే, అప్పుడు దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఇండియన్ మేడ్ పెన్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే యుఎస్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే పెన్స్కి డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అందుకనే ప్రొటెక్షనిజం పాలసీ కింద కూడా ట్రంప్ టారిఫ్ని ఇంపోజ్ చేస్తున్నారు. ఈ ప్రొటెక్షనిజం పాలసీ ఏంటంటే అమెరికా ఫర్ అమెరికన్స్. సో అక్కడ ఉన్న ప్రజలకి ఎస్పెషలీ అమెరికన్ సిటిజన్స్ యొక్క ప్రొడక్షన్ పెంచడానికి, వాళ్ళ జాబ్స్ని సెక్యూర్ చేయడానికి తీసుకొచ్చిన పాలసీనే టారిఫ్స్ అనమాట. అండ్ అంతేకాకుండా రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025ని తీసుకొచ్చేసి రష్యా నుంచి ఏ కంట్రీ అయితే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆర్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకుంటుందో వాళ్ళ మీద అప్ టు 500% టారిఫ్ని ఇంపోజ్ చేస్తాము అని చెప్పారు కదా. సో ఇండియాని చూసుకున్నట్లయితే అందులో భాగంగా 25% ఇండియన్ గూడ్స్ మీద టారిఫ్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ కింద ఇంపోజ్ చేస్తున్నారు. సో అలా వివిధ రకాల కారణాల వల్ల యుఎస్ టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇప్పుడు యుఎస్ యొక్క సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే ఇలా టారిఫ్లు విధించే అధికారం కాంగ్రెస్కి ఉంటుంది కానీ ప్రెసిడెంట్కి కాదు. కాబట్టి
ఈ టారిఫ్స్ ఏవైతే ఏమన్నా ఇంపోజ్ చేశారో అవన్నీ వెనక్కి తీసుకోవాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ యుఎస్ తీర్పు అయితే ఇచ్చింది. సో నేను క్లాస్కి వచ్చే ముందు ఒక ఆర్టికల్ చూస్తున్నాను. సో ఎవ్రీడే ఐ వాచ్ న్యూస్, చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను. అండ్ డిఫరెంట్ ఛానల్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను, ఎస్పెషలీ వియాన్ ఛానల్, ఫస్ట్ పోస్ట్, సిఎన్ఎన్ లాంటివి. ఓకే, సో ఆ న్యూస్ ఛానల్లో ఒక ఆర్టికల్ అయితే ఇప్పుడు లైవ్ నడుస్తుంది. లైవ్ ఏంటంటే రిపోర్టర్స్ అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ దేని గురించి అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, సో మీరు ఏమనుకుంటున్నారు టారిఫ్స్ గురించి అని చెప్పి. ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పక్కన పెట్టేసి ఇంకో 10% టారిఫ్ ఎక్స్ట్రా ఇంపోజ్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు లైవ్ నడుస్తుంది. దాని గురించి మళ్ళీ అప్డేట్స్ రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టారిఫ్స్ గురించి తెలుసుకోవాలి, అసలు టారిఫ్స్ ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రష్యన్ శాంక్షన్ యాక్ట్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కార్డ్సా 2017లో తీసుకొచ్చినప్పుడు కార్డ్సా మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025లో తీసుకొచ్చారు కాబట్టి రష్యన్ శాంక్షన్ యాక్ట్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ సర్ప్లస్. అండ్ అంతేకాకుండా మీకు ఈసారి మనం రీసెంట్గా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో అక్కడ ట్రేడ్ డీల్ యొక్క ప్రొవిజన్స్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్. అండ్ ఈవెన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా ఈసారి ఒక ఎక్స్పెక్టెడ్ టాపిక్ అనమాట ప్రిలిమ్స్కి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే లైక్ అసలు ఎందుకు ఏ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు యుఎస్ అండ్ ఎందుకు అని కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు ఏ టారిఫ్స్ అంటే ఫస్ట్ వచ్చేసి రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నాం కదా, సో ఇండియా ఇంపోజ్ చేస్తే దానికి తగ్గట్టు యుఎస్ ఇంపోజ్ చేయడం, చైనా ఇంపోజ్ చేస్తే చైనా మీద మళ్ళీ తిరుగుబాటు, టిట్ ఫర్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పునెటివ్ టారిఫ్స్ అంటే రష్యన్ శాంక్షన్ యాక్ట్ వల్ల కొంత ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ టారిఫ్స్ అండర్ ఐఈఈపిఏ, దీన్ని రీసెంట్గా స్టక్ డౌన్ అయితే చేశారు. అండ్ అది కాకుండా 10% గ్లోబల్ టారిఫ్ ఇప్పుడే న్యూస్లో నడుస్తుంది అనమాట. ఏంటంటే 10% ఎక్స్ట్రా గ్లోబల్ టారిఫ్ని నేను విధిస్తాను అని చెప్పి ఇప్పుడు యాడ్ చేసిన పాయింట్. సుప్రీంకోర్టు రూలింగ్ తర్వాత కూడా ఇప్పుడు ఈ ఇష్యూ మీదైతే ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్స్లో లైవ్ నడుస్తుంది, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ ఛానల్స్లో అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే వేరే కంట్రీస్తో ట్రేడ్ డెఫిసిట్ ఫేస్ చేస్తుంది, ట్రేడ్ బ్యాలెన్స్ చేయడానికి ఇంపోజ్ చేస్తున్నారు, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జాబ్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలి, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అన్నప్పుడు అమెరికన్ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసేసి అక్కడ ఫ్యాక్టరీ క్లోజర్ని మనం ప్రివెంట్ చేయాలి, అలాగే వేజెస్ని ఇంక్రీజ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి ప్రొటెక్షనిస్ట్ పాలసీ కింద చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీ ఏంటంటే ఎస్పెషలీ కొన్ని థ్రెడ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి, లైక్ డ్రగ్ ట్రాఫికింగ్ ఫ్రమ్ మెక్సికో, కెనడా, చైనా. అండ్ ఎస్పెషలీ ఒక కంట్రీ మీద ఎక్కువ రిలయన్స్ అయితే కూడా బాగుండదు అని చెప్పి ట్రేడ్ నెపోటిజాన్ని తగ్గించడానికి ఇది తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ కాకుండా వాళ్ళు టారిఫ్లు ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ముందుకు వచ్చేసి మాట్లాడతారు కదా, లైక్ ఎలా తగ్గిస్తారు ఏంటి. సో అలా ఒక నెగోషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మిగతా కంట్రీస్తో మాట్లాడాలన్నప్పుడు ఈ టారిఫ్స్ని ఒక టూల్ లాగా యూఎస్ యూజ్ చేస్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా జాయిన్స్ యుఎస్ లెడ్ టెక్ అలయన్స్ టు బిల్డ్ సప్లై చైన్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. అసలు ఈ ఆర్టికల్ చెప్పేది ఒక అలయన్స్ గురించి, అదొక గ్రూపింగ్ అనమాట. అదేంటంటే ప్యాక్స్ సిలికా అనే గ్రూపింగ్. ఈ టాపిక్ని మనం డిసెంబర్ మంత్లో కూడా చదువుకున్నామండి. డిసెంబర్లో ఏంటి అంటే ఇండియాకి యుఎస్ నుంచి ప్యాక్స్ సిలికా జాయిన్ అవ్వమని ఇన్విటేషన్ వచ్చింది అని చదువుకున్నాము. సో అదే గ్రూపింగ్లో ఇప్పుడు ఏఐ సమ్మిట్ అవుతుంది కదా ఢిల్లీలో, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. దాని యొక్క సైడ్ లైన్స్లో ఈ యొక్క ప్యాక్స్ సిలికాకి అఫీషియల్గా జాయిన్ అవుతున్నామని చెప్పి సైన్ అయితే ఇండియా పెట్టడం జరిగిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీకు ప్యాక్స్ సిలికా గురించి క్వశ్చన్ రావచ్చు. అసలు ప్యాక్స్ సిలికా గురించి ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే రీసెంట్లీ ప్యాక్స్ సిలికా ఈజ్ సీన్ ఇన్ న్యూస్. ఇది ఏంటి అని చెప్పి డైరెక్ట్గా ఏబిసిడి ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్యాక్ సిలికా అని చెప్పి 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇందులో కరెక్ట్ ఏంటి అని చెప్పి ఆప్షన్స్ ABCD ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్యాక్ సిలికానే కాకుండా ఇంకొక US లెడ్ అలయన్స్ బోర్డ్ ఆఫ్ పీస్ ఆఫ్ గాజా కూడా న్యూస్లో ఉంది. కాబట్టి మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్, ఇక్కడ ఒక కాలము లిస్ట్ A, లిస్ట్ B ఇచ్చేసి ప్యాక్ సిలికా, బోర్డ్ ఆఫ్ పీస్ అలా 2, 3, 4 ఇచ్చేసి ఇది ఏ కంట్రీ లీడ్ చేస్తుంది అని కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది దేని గురించి మాట్లాడుతుందంటే క్రిటికల్ మినరల్స్ గురించి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ అన్నమాట. సో క్రిటికల్ మినరల్స్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్రిటికల్ మినరల్స్ గురించి ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ minerals, which of the above are critical minerals? That is the first possible question. And next వచ్చేసి consider the following statements regarding critical minerals అని చెప్పి ఏ కంట్రీస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అని కూడా మీరు క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ ఈ ఒక్క టాపిక్ నుంచి అరౌండ్ 5 to 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మీకు తెలియాలి అని చెప్తున్నాను అంతే తప్ప మేడం ఏంటి ఓన్లీ క్వశ్చన్స్ చెప్తుందని అనుకోకూడదు. ఓకే, సో ఎస్పెషలీ మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక సడన్ సర్ప్రైజ్ లాగా ఉండకూడదు క్వశ్చన్స్. ఓకే ఇలా వస్తుంది అని అనుకున్నాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే ఏమవుతుందంటే ఎగ్జామ్ హాల్లో ఉన్న టెన్షన్ని, స్ట్రెస్ని అన్ని కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆలోచించడం స్టార్ట్ చేయాలన్నమాట. ఆ ఆలోచన విధానం మీకు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు PYQs చేసి ఎప్పుడైతే మీకు కన్సెప్ట్ క్లారిటీ ఉంటుందో అప్పుడే వస్తుంది. సో అప్పుడైతేనే లైక్ వీ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్ ఆర్ ఎల్స్ వీ కెన్ నాట్. ఎందుకంటే సడన్ సర్ప్రైజ్లో UPSC ఎగ్జామ్ ఫర్ షూర్ ఇస్తుంది. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మన మైండ్ బ్లాంక్ అవ్వకుండా స్టేబుల్గా ఉండి చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ని క్లియర్ చేస్తారు. కాబట్టి UPSC విల్ ప్లే దిస్ సైకలాజికల్ గేమ్ ఆడే అలవాటు UPSCకి ఉంది. సో మనం కూడా దానికి రెడీ అయ్యే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. అందుకే ఇవన్నీ టైప్స్ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి అయితే కాదు. ఓకే, టు మేక్ యూ రెడీ. సో ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఈ ప్యాక్ సిలికా గురించి చదువుకుందాం. ప్యాక్ సిలికా అనేది ఒక US లెడ్ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇనిషియేటివ్. ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే క్రిటికల్ మినరల్స్ కొన్ని కంట్రీస్ డామినెంట్గా ఉన్నాయి లైక్ చైనా. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా కంట్రీస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. సో అలా ఒక కంట్రీ మీద డిపెండెన్సీ తగ్గించి మనం ఒక ట్రస్టెడ్ గ్రూప్ని ఫామ్ చేయాలి అనే ఆలోచనతోటే ఈ ప్యాక్ సిలికా అని స్టార్ట్ చేశారు. సో ఇది ఏం ఫోకస్ చేస్తుంది అంటే గ్లోబల్ సప్లై చైన్, ఎస్పెషల్ సెమీ కండక్టర్స్ యొక్క గ్లోబల్ సప్లై చైన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వాళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు. ప్యాక్స్ అంటే మీనింగ్ వచ్చేసి పీస్ అనమాట. ప్యాక్స్ లాటిన్ వర్డ్లో దాని మీనింగ్ వచ్చేసి పీస్. సిలికా అంటే మనకు తెలుసు ఒక మెటల్, ఎస్పెషల్లీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూస్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మన సప్లై చైన్ ఫర్ న్యూ టెక్నాలజీస్ని మనం పీస్ అండ్ ప్రాస్పరిటీని ప్రమోట్ చేయడానికి ఈ ప్యాక్ సిలికా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్యాక్ సిలికా యొక్క మీనింగ్ వచ్చేసి పీస్ సిలికా గ్రూపింగ్ అనమాట. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ చూడాలి ఏంటంటే ఇలాంటి గ్రూపింగ్ ఓన్లీ క్రిటికల్ మినరల్స్ కోసం ఫామ్ అయిందంటే మనం ఇంతకుముందు గ్రూపింగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఓపెక్ ప్లస్ ఉండేవి. అవే టైప్ ఆఫ్ గ్రూపింగ్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ యొక్క గ్రూపింగ్. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇలాంటి గ్రూపింగ్స్ ఫామ్ అవుతున్నాయి అంటే పవర్ షిఫ్ట్ అనేది పెట్రోకెమికల్ కంట్రీస్ నుంచి సిలికా బేస్డ్ కంట్రీస్కి వస్తున్నట్టు అర్థం అనమాట. సో అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, దెర్ ఇస్ ఏ షిఫ్ట్ ఇన్ పవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ మేజర్ పార్టిసిపెంట్స్ ఎవరు ఈ ప్యాక్ సిలికాలో అంటే యాజ్ ఆఫ్ నా 9 కంట్రీస్ సిగ్నేటరీ అనమాట. రీసెంట్గా ఇండియా కూడా దీంట్లో సైన్ చేసింది. సో ఇందులో ఏ కంట్రీస్ ఉన్నాయి అంటే మనకి US ఉంది, జపాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది, సింగపూర్, ఇజ్రాయెల్, UK, ఆస్ట్రేలియా, ఖతార్, UAE. సో దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే ఇండియా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ మీకు ఆబ్జెక్టివ్స్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ప్యాక్ సిలికా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం సప్లై చైన్స్ని సెక్యూర్ చేయాలి. సప్లై చైన్స్ అంటే ఏం లేదు, ఏ రూట్ నుంచి ఎక్కడి నుంచి మనకి సప్లై అవుతున్నాయి అని చెప్పి డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లై చైన్స్ ఉండాలి. అలాగే సప్లై చైన్స్ సురక్షితంగా ఉండాలి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని కంట్రీస్ మీద డిపెండెన్సీ తగ్గించాలి, ఓన్లీ ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఎకనామిక్ కోఆపరేషన్ కూడా ఉండాలి. ఏంటంటే ఇలాంటి గ్రూపింగ్స్ జరిగినప్పుడు ఎస్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ఒక కంట్రీతో కోఆపరేషన్లో ఫర్ షూర్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వెంటనే డీల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ మార్కెట్ ప్రాక్టీసెస్ని కూడా అడ్రస్ చేయాలి. ఎస్పెషల్లీ ఇన్నోవేషన్, ఫేర్ కాంపిటీషన్ అలా ఉండడానికి, ఎస్పెషల్ డంపింగ్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పంచాయత్ లీడర్షిప్ హెల్ప్స్ బేలాగ్రామ్ ఎమర్జ్ యాజ్ ఫస్ట్ నెట్ జీరో విలేజ్. సో ఇక్కడ టైటిల్ చూడగానే మనకు కొన్ని కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. ఆ కీవర్డ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి నెట్ జీరో అనే కీవర్డ్, నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ లీడర్షిప్. సో మనం పంచాయత్ చూసుకున్నట్లయితే పాలిటీలో పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అనే టాపిక్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏరియాస్ ఆఫ్ యూపీఎస్సి. అండ్ ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు కూడా మహాత్మా గాంధీ ప్రపోజ్ చేసిన ఏంటంటే పంచాయత్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఈ టాపిక్ని ఎక్కడ రాసుకోవచ్చు అంటే, పంచాయత్ చదివినప్పుడు మనం ఛాలెంజెస్ మీద ఫోకస్ చేస్తాం కదా. ఆ ఛాలెంజెస్లో ఒక మేజర్ ఛాలెంజ్ మనం ఏం ఫోకస్ మనకి ఏంటి ఆ ఛాలెంజ్ అంటే సర్పంచ్ పతి అనే కాన్సెప్ట్ వస్తుంది. సర్పంచ్ పతి అంటే ఏం లేదు, ఉమెన్ సర్పంచ్గా విన్ అయినప్పటికీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తం వర్క్ అంతా చేసేది ఎవరంటే హస్బెండ్. ఆ కాన్సెప్టే సర్పంచ్ పతి అనమాట. అంటే ఎలక్షన్స్ విన్ అయినప్పటికీ కూడా ఉమెన్ కేపబుల్ కాదు అని అనుకొని లైక్ మెన్ని అంతా చూసుకుంటూ ఉంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ రాసినప్పుడు మీరు ఈ ఆర్టికల్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ జీరో. నెట్ జీరో అంటే ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెహికులర్ ఎమిషన్స్ కానివ్వండి, అండ్ కోల్ని బర్న్ చేసినప్పుడు పవర్ ప్లాంట్స్లో ఎక్కడైతే మనం ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ చేస్తామో అక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ నెట్ జీరో కాన్సెప్ట్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్డ్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ని మనం నెట్ జీరో ఆర్ కార్బన్ న్యూట్రాలిటీ అంటాం. సో ఇక్కడ మనం అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బ్ చేయాలి అంటే ఏం చేయాలి? సింపుల్గా కార్బన్ సింక్స్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. కార్బన్ సింక్స్ని ఇంక్రీజ్ చేయాలి. దీని కార్బన్ సింక్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఓషన్స్, అలాగే ఫారెస్ట్, గ్రీన్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇక్కడ మనం చూద్దాం అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో. సో ఇక్కడ బేలాగ్రామ్ పంచాయత్ అనేది విదర్భ రీజన్, మహారాష్ట్రలో ఉన్న పంచాయత్. ఇదేంటంటే మన కంట్రీ యొక్క ఫస్ట్ నెట్ జీరో పంచాయత్గా డిక్లేర్ చేశారనమాట. అండ్ ఇది ఎప్పుడు చేశారు అంటే ముంబై క్లైమేట్ వీక్ 2026లో డిక్లేర్ చేశారు. అండ్ దీనికి కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్ కూడా నేషనల్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం ఆర్ కేస్ స్టడీ చూసుకున్నట్లయితే ఇక్కడ సర్పంచ్ పేరు ఏంటంటే శారద, ఉమెన్ సర్పంచ్. అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ కార్బన్ న్యూట్రాలిటీని చేయడానికి. ఎలా అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేశారు. అండ్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ ఎక్కడైతే చేస్తారో ఆ డే టు డే యాక్టివిటీస్లోనే కార్బన్ డైఆక్సైడ్ని తక్కువ వినియోగించేలాగా అండ్ ఈవెన్ ఎక్కువ అబ్జార్బ్ అయ్యే విధంగా చేశారనమాట. సో వాళ్ళు చేసిన కీ ఇనిషియేటివ్స్ ఏంటంటే ట్రీని ఎక్కువ పెంచారు, ఎక్స్టెన్సివ్ ట్రీ ప్లాంటేషన్ చేశారు. దాంట్లో భాగంగా గ్రీన్ కవర్ని ఎన్హాన్స్ చేశారు, కార్బన్ సెక్వెస్ట్రేషన్ని ఇంక్రీజ్ చేశారనమాట. అండ్ అంతేకాకుండా వాళ్ళు క్లీన్ ఎనర్జీని అడాప్షన్ చేసుకునే విధంగా సోలార్ పవర్ని 100% చేశారనమాట. ఎస్పెషలీ రూఫ్ టాప్స్ కానివ్వండి, అండ్ ఊర్లలో మనకి ఉన్న పవర్ పంప్ సెట్స్ కూడా సోలార్ పవర్ పంప్ సెట్స్, వాటినే ప్రమోట్ చేశారు. అండ్ అంతేకాకుండా వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సైంటిఫిక్ మెథడ్లో చేయడం చేశారు. అంటే మనకి నార్మల్గా వేస్ట్ ఎక్కడ పడేస్తే అక్కడ ఎలా అవుతుంది అంటే లైక్ డీకంపోజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అలాగే సమ్ అదర్ గ్యాసెస్ పొల్యూటెంట్స్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి కదా. సో అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా
వాళ్ళు చేశారు. దానివల్ల ఎమిషన్స్ తగ్గాయి అండ్ ఈవెన్ పొల్యూషన్ అనేది తగ్గిందనమాట ఆ ఏరియాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు డెడికేటెడ్గా ఒక కార్బన్ న్యూట్రల్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కార్బన్ న్యూట్రల్ కమిటీ యొక్క ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయాలన్నమాట కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి. అండ్ అంతేకాకుండా పంచాయత్ గైడెడ్ ఎఫర్ట్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా యాక్టివ్గా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటట్టు పంచాయతీ ప్రాపర్గా గైడ్లైన్స్ ఇచ్చారు అండ్ పీపుల్ని పార్టిసిపేట్ చేయమని చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో వాళ్ళు చేసిన స్పెషాలిటీ ఏంటంటే చేంజ్ ఫస్ట్ మన ఇంటి నుంచి రావాలి అన్నట్టు ప్రమోట్ చేయడం ద్వారానే పీపుల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇలా మనం ఈ టాపిక్ని ఒక కేస్ స్టడీ కింద ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఆర్ఎల్స్ ఎస్సేస్ కూడా ఉంటాయి. మీరు టీజీపీఎస్సీలో ఎన్వైరన్మెంట్ సంబంధించి ఒక కంప్లీట్ ఎస్సే ఉంటుంది. సో అక్కడ కూడా ఇది ఒక కేస్ స్టడీ లాగా మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఇండియా టుక్ పార్ట్ యాజ్ అబ్జర్వర్ ఇన్ ద ఫస్ట్ బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజా మీటింగ్ సేస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే బోర్డ్ ఆఫ్ పీస్కి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే వాషింగ్టన్ డీసీలో జరిగింది. అక్కడ ఇండియా అబ్జర్వర్ కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది అని చెప్పి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నారు. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నారని చెప్పారనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బోర్డ్ ఆఫ్ పీస్. Recently, Board of Peace is in news what it is related to. Consider the following countries which are the part of Board of Peace. అందులో ఆ కంట్రీస్లో ఇండియా ఇస్తారు. ఇండియా కంప్లీట్ మెంబర్ కాదు, ఓన్లీ అబ్జర్వర్ కింద మీటింగ్ని జాయిన్ అయ్యింది అని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే ఓకే, నౌ లెట్ us see the details. సో ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ పీస్ ఫర్ గాజా చూసినట్లయితే ఇది యుఎస్ లెడ్ బాడీ అనమాట. ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, గవర్నమెంట్స్ అన్ని కలిపి ముందుకు రావాలి అని చూస్తున్నాయి. అండ్ ఇది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 2803 బేస్ చేసుకొని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఇది ఏంటంటే యుఎస్ కమాండ్ ఏం చేయాలి, యునైటెడ్ నేషన్స్ ఏం కమాండ్ చేయకుండా యుఎస్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. యాక్చువల్లీ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే గాజాకి పీస్ తీసుకురావడానికి అని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ నేను ఇంతకుముందు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా వస్తాయి టాపిక్ నుంచి కూడా నేను క్లియర్గా అయితే చెప్పాను కదా. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ దీని యొక్క లీడర్షిప్ అండ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే చైర్మన్ ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, బోర్డు ఎందుకు స్థాపించారు అని అంటే గాజాలో డీమిలిటరైజేషన్, రీకన్స్ట్రక్షన్ అండ్ ఎకనామిక్ రికవరీ, ట్రాన్సిషనల్ గవర్నెన్స్, ఒక స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేంత వరకు ఇవన్నీ తేవాలి అని చెప్పి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ అండి. ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్లయితే పిఏసి పుల్స్ అప్ గవర్నమెంట్ ఫర్ స్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సంకల్ప్ స్కీమ్. సో ఇక్కడ మీరు ఈ టైటిల్లో 2 కీవర్డ్స్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పిఏసి. పిఏసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అండ్ నెక్స్ట్ సంకల్ప్ స్కీమ్. ఈ సంకల్ప్ స్కీమ్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇది పాలిటీలో మీరు పార్లమెంటరీ కమిటీస్ అనే చాప్టర్ చదువుతారు కదా, అందులో మీరు ఫస్ట్ చదివే టాపిక్స్ ఇవే ఉంటాయన్నమాట. ఏంటంటే ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటాయి. సో మీరు క్లియర్గా చూడాలి. ఎస్పెషలీ ఆ కమిటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే మెంబర్స్ అందరు కంప్లీట్గా లోక్సభ ఉన్నారా, రాజ్యసభ ఉన్నారా, మెంబర్స్ ఎవరు ఎన్నుకుంటారు, టెన్యూర్ ఏంటి, వాళ్ళ యొక్క పని ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారనమాట. మీరు క్లియర్గా కొంచెం చూసుకోవాలి వాటిని. సో ఇక్కడ మీరు సంకల్ప్ స్కీమ్ గురించి కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సంకల్ప్ స్కీమ్ అని చెప్పి 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఆర్ హౌ మెనీ కరెక్ట్ హౌ మెనీ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కీమ్ ఇచ్చేసి మినిస్ట్రీ ఇస్తారు. సో అంటే లిస్ట్ 1, లిస్ట్ ఏ ఆర్ లిస్ట్ బి అని చెప్పేసి ఇక్కడ స్కీమ్స్ ఇచ్చేసి ఇక్కడ మినిస్ట్రీ ఇస్తారు.
అండ్ ఇంకొక కాలం కూడా యాడ్ చేసి ఆ యొక్క స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని కూడా ఇచ్చేసి ఎన్ని పేర్స్ కరెక్ట్, ఏవి కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు క్లియర్ కట్గా ఫోకస్ అయితే చేయాలి. ఓకే, అసలు ఈ ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉందంటే ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం అడుగుతుంది అంటే ఈ సంకల్ప స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరగట్లేదు ఎందుకు అని చెప్పి క్వశ్చన్స్ వేస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అలాగే సంకల్ప స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. ఓకే, మన సంకల్ప స్కీమ్ యొక్క ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క ఫుల్ ఫామ్ స్కిల్స్ acquisition and knowledge awareness. Skills acquisition and knowledge awareness for livelihood scheme అన్నమాట. ఓకే, ఇదేంటంటే మన స్కిల్స్ వస్తే ఫర్ షూర్ మనకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. స్కిల్స్ లేవు అంటే మనకి ప్రాపర్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉండవు అని చెప్పి గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అనేది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఈ స్కీమ్ వచ్చి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అండ్ ఈ స్కీమ్ వరల్డ్ బ్యాంక్తో కూడా కొలాబరేట్ అయ్యి ఉంది. అండ్ ఇదేం చేస్తుంది అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్లో భాగంగా తీసుకొచ్చాము. సో ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్లయితే కన్వర్జెన్స్ అంటే క్రియేటింగ్ స్కిల్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ స్టేట్ లెడ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ని. అండ్ క్వాలిటీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మనం అసెస్ చేస్తాము. సో ఇక్కడ క్వాలిటీ ట్రైనర్స్ని మనం మోడల్ కరికులంని డెవలప్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఇట్ ఎస్టాబ్లిషెస్ అ రోబోస్ట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ ఫర్ స్కిల్ ట్రైనింగ్ అనమాట. అండ్ అంతేకాకుండా మనం ఇండస్ట్రీ లెడ్ అండ్ డిమాండ్ డ్రివెన్ స్కిల్ ట్రైనింగ్ కెపాసిటీని కూడా ఇంప్రూవ్ అనేది చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అండి. టైటిల్ చూస్తే భాష మ్యాటర్స్ ఇన్ ఇండియాస్ మల్టీలింగ్వల్ మూవ్మెంట్ ఆర్ మూమెంట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే భాష అంటే మనకు తెలుసు లాంగ్వేజ్. సో ఈ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే సెంట్రల్ థీమ్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఈజ్ సెంట్రల్ టు ఇంక్లూజివ్ అండ్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంక్లూజివ్గా అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మదర్ టంగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో అసలు మదర్ టంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మనం February 21 ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అందుకే ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ మదర్ టంగ్ అనేవి రెండు కలిసి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తుంది, ఇండియా ఒక పెద్ద డైవర్స్ కంట్రీ. అండ్ నార్మల్గా మనం చెప్తూ ఉంటాం ఫేమస్గా ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందులో మనం ఒక డైవర్సిటీ దాని మీద ఆల్రెడీ మెయిన్స్ క్వశ్చన్ సొసైటీలో కూడా వచ్చింది. కాకపోతే మనం ఒక్కసారి లింగ్విస్టిక్ డైవర్సిటీ గురించి చూసుకున్నట్లయితే ఇండియాలో 1630కి పైగా లాంగ్వేజెస్లో పీపుల్ మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ లోకల్ మీడియంస్ అంటే మాత్రం పాపం ఆ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఫీల్ అంటే ఏలియనేటెడ్ అంటే పరాయి వాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అందుకని ఏంటంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ మనకి స్ట్రెంగ్త్గా తీసుకొని మనం చెప్పే ఎడ్యుకేషన్ లోకల్ లాంగ్వేజెస్తో చెప్పాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. దాని ద్వారా ఎడ్యుకేషన్ మనం ప్రిజర్వ్ చేయొచ్చు, తరతరాల వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మదర్ టంగ్ బేస్డ్ మనం ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే పిల్లలకి చాలా బాగా అర్థం అవుతుంది. దానివల్ల సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది, డైవర్స్ని అప్రిషియేట్ చేస్తారు, అలాగే మనకి బెటర్ అకాడమిక్ అవుట్కమ్స్ కూడా వస్తాయి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవిడెన్స్ ఫ్రమ్ రీసెర్చ్. సో రీసెంట్గా ఒక రిపోర్ట్ భాష మ్యాటర్స్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఇలా మదర్ టంగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ వల్ల అవుట్కమ్స్ ఆఫ్ చిల్డ్రన్ అనేది చాలా పెరిగింది. ఎస్పెషల్ నాట్ ఓన్లీ స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్లో కూడా బాగా రాణిస్తున్నారు పిల్లలు అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా యంగ్ పీపుల్ ఎక్సెల్ ఇన్ దేర్ లాంగ్వేజెస్. వాళ్ళ యొక్క లాంగ్వేజెస్లో మనం పాఠాలు చెప్పినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. దాని ద్వారా ఎడ్యుకేషన్ అనేది పర్సనల్ అండ్ సొసైటల్ గ్రోత్కి లీడ్ అవుతుంది, లేకపోతే అది వేస్ట్ అవుతుందని చెప్పారు. సో ఇదండి. అండ్ అంతేకాకుండా ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ గురించి కూడా ఎందుకు మాట్లాడారు అంటే
ఇవన్నిటి వల్ల అన్నమాట. అండ్ కాకపోతే మనకు కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్. మన రిమోట్ ట్రైబల్ హ్యామ్లెట్కి వెళ్ళి ఆ ట్రైబల్ లాంగ్వేజెస్లోనే మన పాఠాలు చెప్పించాలి అని అనుకున్నట్లయితే ఏమవుతుంది, మనకి అక్కడ లాంగ్వేజ్ చాలా మందికి తెలిసి ఉండదు. అండ్ మనకి ఆ లాంగ్వేజ్ చెప్పే టీచర్ని కూడా వెతకడం కష్టం అవుతుంది. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్ అని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా చాలా మంది స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తారు. స్కూల్లో వాళ్ళకి నార్మల్గా తెలుగు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఓన్లీ హిందీలో ఇంగ్లీష్ చెప్తే మనకి ఏంటి అర్థమవుతుందా? అర్థం కాదు. దానివల్ల ఏంటి, దబ్బా వీడేమో చెప్తున్నాడు భయ్య అని చెప్పి లైక్ కష్టంగా ఉంది, కొడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు వెళ్తున్నాను అర్థం కావట్లేదు అని చెప్పి డ్రాప్ అవుట్ రేట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి సిస్టమిక్ ఇష్యూస్. మనకి మల్టీలింగ్వల్ రీసోర్సెస్ కూడా మనకి అవైలబుల్లో ఉండవు. సో మనకి బుక్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకోండి, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్లో చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ లోకల్ తెలుగు మీడియంలో చాలా తక్కువ అనమాట. సో అలా రీసోర్సెస్ కూడా చాలా తక్కువగా ఉండడం కూడా మనకి ఒక ప్రాబ్లం. అండ్ అంతేకాకుండా చాలా లాంగ్వేజెస్ ఎండేంజర్డ్గా ఉన్నాయి, అంటే అంతరించిపోయే వరకు వెళ్ళాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనం మనము ఎడ్యుకేషన్ ఇలా మదర్ టంగ్లో పెట్టించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కూడా అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఆర్టికల్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తుంది. ఆ ఎగ్జాంపుల్స్ వల్ల మనకి ప్రూవ్ ఏం చేస్తుంది అంటే ఎస్, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మనం మదర్ టంగ్ బేస్డ్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఏఐ ఉంది, వాటిని యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒడిశా యొక్క మల్టీలింగ్వల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చేసి 21 ట్రైబల్ లాంగ్వేజెస్ని 17 డిస్ట్రిక్ట్స్లో మరి వాళ్ళు చెప్పించడం వల్ల అరౌండ్ 90,000 చిల్డ్రన్ టర్న్అవుట్ అనేది అయ్యారు. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ రెస్పాన్స్ బాగా కనిపిస్తుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణస్ డిజిటల్ టూల్స్, అవి ఏంటంటే దీక్ష ప్లాట్ఫామ్, దాన్ని మల్టీలింగ్వల్ రిసోర్సెస్ కోసం ఎస్పెషల్లీ టెక్నాలజీని ఎక్స్పాండ్ చేయడం కోసం లోకల్ లాంగ్వేజ్లో తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా నేషనల్ లెవెల్లో కూడా కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పిఎం ఈ విద్య అనమాట, అది డిజిటల్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఆదివాణి అనే కన్సార్టియం ఉంది, అందులో ఏంటంటే ట్రైబల్ లాంగ్వేజెస్ని మనం స్టోర్ చేస్తున్నాం, రైట్ అండ్ టెక్స్ట్ లైక్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాషిని, నిన్న క్లాస్లో కూడా చదువుకున్నాగా, భాషిని అంటే భాష్ బేస్డ్ అండ్ ఇంటెలిజెంట్ నోడ్ ఫర్ ఇంక్లూజన్ ఇన్ ఇండియా అనమాట. ఇది ఒక ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకి ఇంక్లూజివ్ లాంగ్వేజ్ టెక్నాలజీస్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐ ఫర్ భారత్ కూడా ఉంది. ఇదేంటంటే కమ్యూనిటీ లెడ్ ఎఫర్ట్స్ అనేవి మనం ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ని డాక్యుమెంట్ చేసి మన కంటెంట్ అనేది క్రియేట్ చేసి అక్కడ ఉన్న టీచర్స్కి మనం హెల్ప్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా, సో వీ కెన్ డూ ఇట్ అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ మనం కొన్ని ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ద టర్మ్ ప్యాక్ సిలికా సమ్ టైమ్స్ సీన్ ఇన్ జియో పొలిటికల్ డిస్కషన్స్ రిఫర్స్ టు, ఇలా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏబిసిడి ఆప్షన్స్ వస్తాయని చెప్పాను కదా. ఆప్షన్ ఏ వచ్చేసి న్యూ మల్టీలాటరల్ పీస్ అగ్రిమెంట్ ఇన్ వెస్ట్ ఏషియా. సెకండ్ వచ్చేసి సిలికాన్ బేస్డ్ గ్రీన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. థర్డ్ వన్ వచ్చేసి ఎమర్జింగ్ డామినెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఇన్ గ్లోబల్ జియోపాలిటిక్స్, ఏ యుఎన్ బ్యాక్డ్ ఇనిషియేటివ్ ఫర్ క్లైమేట్ పీస్. సో ఇలా మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి మధ్య కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే సిలికాన్ ఉంది కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసి సెమీ కండక్టర్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ గ్రూప్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సపోర్టెడ్ బై వరల్డ్ బ్యాంక్, focused on district level skill gap analysis, strengthens state skill development mission. The above features best describe which scheme అని కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఈ విధంగా కూడా ఈ మధ్య ఒక పేపర్లో అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ ఇలా కూడా కనిపిస్తున్నాయి అనమాట. అందుకే ఈ ఫార్మాట్ నేను క్వశ్చన్ అయితే తయారు చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకి PMKVY అంటే పిఎం కౌశల్ వికాస్ యోజన, అండ్ సంకల్ప్ ఇప్పుడు చదువుకున్నాము. స్ట్రైవ్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కీమే, కాకపోతే ఇండస్ట్రీ పరంగా అనమాట. అండ్ DNULM అంటే అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. అసలు అర్బన్ లైవ్లీహుడ్ మిషన్కి దీనికి ఏమీ సంబంధం లేదు. సో ఆన్సర్ వచ్చి సంకల్ప్ అనమాట. సో మీరేం చేస్తారు, ఆన్సర్స్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ పిఎం వికాస్ యోజన, సంకల్ప్, స్ట్రైవ్ ఈ 3 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే. వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేసేసి దీని గురించి పాయింట్స్ కింద కామెంట్లో చెప్పండి, ఓకే, మర్చిపోవద్దు.
అండ్ దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. సో మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ February 25th అనమాట. సో మీకు కనుక ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఈ కోర్స్ గురించి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 8074765513. ఓకే, అండ్ మీరు వాట్సాప్లో అయినా మెసేజ్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా వచ్చి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేస్తాను అంటే ఎస్, యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది. అక్కడికి వచ్చి వికాస్ బుక్స్ ఉంటుందని అడిగితే ఎవరైనా చెప్తారు. ఎగ్జాక్ట్లీ దాని పైన 2nd and 3rd ఫ్లోర్లో ఉంటుందండి. ఓకే, I will be there in the institute from morning to evening. So try to come and contact me. Thank you so much guys for watching.